హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రజెంట్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలోని ల్యాండ్స్కేప్ గార్డెన్లో ఉన్నాను. ఇక్కడ వాటర్ ట్యాంక్ అండి. ఇది వాటర్ ట్యాంక్ కాడ ఒక సముద్రం, ఒక బీచ్ ఉన్నట్టు, బీచ్లో అందరు స్నానానికి వెళ్తున్నట్టు, ఇక్కడ బోట్ మీద వెళ్తున్నట్టు చిత్రం గీశాను. సేవ్ ద నేచర్. దాని పక్కనే ఒక చెట్టు మీద ఒక పంజరంలో పావురం జైలు నుంచి విడుదలై ఆకాశంలో స్వేచ్ఛగా వెళుతున్నట్టు విహరిస్తున్నట్టు ఉన్నది. ఇక్కడ గ్రేప్స్ కోసం ఒక ప్యారెట్, ఒక పావురం పండ్ల కోసం, ఫలాల కోసం బయటికి వెళ్తున్నట్టు. బర్డ్స్ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద కేజ్. ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా సిటీలో కావచ్చు, కొందరు పావురాలను, పక్షులను, పిచ్చుకలను, రకరకాల పక్షులను తమ ఇంట్లో పంజరాల్లో బందీ చేస్తారు. దాని ద్వారా అవి ఎగిరే శక్తిని కోల్పోయి అవి స్వేచ్ఛను కోల్పోతాయి. కాబట్టి ఎవరు ఇంట్లో బంధించకండి, అవి స్వేచ్ఛగా వాతావరణంలో బతకాలి సహజ సిద్ధంగా. ఇక్కడ సేవ్ ద ట్రీ, లవ్ ద ట్రీ. చెట్లను కాపాడండి, చెట్లను ప్రేమించండి, చెట్లను పూజించండి. ఈరోజు చెట్లు ఉంటేనే మనకు పచ్చదనం, గాలి, వాతావరణం, వర్షాలు పడుతున్నాయి. చూడండి, డోంట్ కట్ ట్రీ. చెట్లను నరకవద్దండి. ఓకేనా? స్వచ్ఛమైన గాలి, వాతావరణం, ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ను, వాతావరణాన్ని కాపాడదాం, ప్రశాంతంగా జీవితం. ఇటు రాక్ ఆర్టిస్ట్ డాక్టర్ వెంకట్ నాయక్.